హాయ్ వ్యూవర్స్, నేను ఈరోజు మీకు ఎస్ఎంఎస్ని ఫ్రీగా ఏ విధంగా సెండ్ చేయాలో చూపించబోతున్నాను. సాధారణంగా మనం చాలా వెబ్సైట్లోనే అందులోపల నుంచి మనం మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవుతూ ఉంటాం. కాకపోతే ఇందులోపల ఎలాంటి మెయిల్ ఐడి ద్వారా లాగిన్ కాకుండా సింపుల్గా మనం మెసేజ్ సెండ్ చేయొచ్చు. అది ఏ విధంగానంటే చూడండి, ఏ ఫ్రీ ఎస్ఎంఎస్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ఏమైనా వస్తుందని అంటే సెండ్ ఫ్రీ ఎస్ఎంఎస్ అన్లిమిటెడ్ టెక్స్ట్ మెసేజ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులోపల మనకు ఫ్రీ ఎస్ఎంఎస్ అని ఉంటుంది, హోమ్ సెండ్ ఫ్రీ ఎస్ఎంఎస్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఓకే వ్యూవర్స్, మనం ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రీ ఉంది కదా, ఇందులోపల మనం అంటే నాట్ ఓన్లీ ఇండియా, మనం ఎక్కడికైనా సరే ఏ కంట్రీకి అయినా సరే మనం మెసేజ్ని మనం ఫ్రీగా సెండ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ కంట్రీ ఉంది కదా, చూజ్ ఏ కంట్రీ, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా మనకు ఇక్కడ అనేక రకాలైనటువంటి కంట్రీ నేమ్స్ అనేటటువంటివి డిస్ప్లే అవుతాయి. అందులోపల నేను ఇండియాని సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, ఇండియాని సెలెక్ట్ చేశాను. దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మనకు ఇండియాని క్లిక్ చేయగానే ఇక్కడ మొబైల్ నెంబర్ అని ఉంది కనబడుతుంది కదా, ఇక్కడ +91 అని కనబడుతుంది. అంటే ఏంటంటే మన ఇండియా యొక్క కోడ్ అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఏదైనా ఒక నెంబర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకి ఓకే, ఈ విధంగా నెంబర్ మనం టైప్ చేసిన తర్వాత మెసేజ్ని కూడా మీరు టైప్ చేయండి. ఓకే, తర్వాత మనకి కింద ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా, ఈ వెరిఫికేషన్ కోడ్ని మనం ఇందులో టైప్ చేయాల్సి ఉంటుంది. 911991. ఓకే, ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఇక్కడ కింద సెండ్ అనేది ఆప్షన్ కనబడుతుంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నౌ సెండింగ్ ప్లీజ్ వెయిట్ అని ఉంటుంది. యువర్ మెసేజ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సెండ్ అని కనబడుతుంది కదా. మనం ఎవరికి ఏ నెంబర్కి అయితే పంపామో ఆ కంట్రీ ఒక ఫ్లాగ్ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, ఈ విధంగా మనం మెసేజెస్ అనేటటువంటివి మనం సెండ్ చేసేసుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.